స్టార్ట్. అందరికీ నమస్కారం. మినీ రాజధాని రచ్చబండకి స్వాగతం. ముందుగా తెలుగు ప్రజలందరికీ ఎంతో ఇష్టదైవం, యావత్ భారత జాతి ఆరాధ్య దైవం అయిన శ్రీరాముడు జన్మదినం సందర్భంగా, అలాగే శ్రీరామచంద్రుడి పెళ్లి రోజు కూడా ఇదే ముహూర్తం. ఆయన పుట్టింది నవమి, ఆయన వివాహం అయింది కూడా అదే ముహూర్తం. సో కాబట్టి శ్రీరామ నవమి శుభాకాంక్షలు. రామాయణ తత్వంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఎంతో ఉంది, కానీ ఎవడు కూడా పెద్దగా మనం రాముడికి దండం పెట్టుకుంటాం, రాముడు గొప్పడు అనుకుంటాం తప్ప రాముడి గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నాలు ఎవరో పెద్దగా చేయట్లేదు. అలాగని చెప్పి నేను ఇప్పుడు మీకు ఆయన గొప్పతనం గురించి చెప్పి ఎక్కువ సమయం నేను తీసుకోను. బట్ కొన్ని మాటలు ఈ పండుగ రోజు సందర్భంగా కొన్ని మాటలు. రామ ఈజ్ ఏ గ్రేట్ సన్ టు ఎ ఫాదర్. తండ్రి మాటని ఏనాడు జవదాటని పితృవాక్య పరిపాలకుడు ఆయన. అలాగే ఒక ఉన్నతమైన భర్త, అలాగే ఒక ఉన్నతమైన సోదరుడు, అలాగే ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఒక గొప్ప నాయకుడు. సో ఇటువంటి గొప్ప లక్షణాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మరి ఎప్పుడో త్రేతాయుగం నాడు ఆయన ఉన్న ఈ రోజుకి కూడా మరి మనం చూస్తున్నాం. మొన్ననే శ్రీరామ మందిరం నిర్మించాలి అని చెప్పి కొంత అమౌంట్ కలెక్ట్ చేయాలని పబ్లిక్ పిలిపిస్తే కావాల్సిన దానికన్నా సుమారు 2.5-3 రెట్లు ఎక్కువ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారంటే అర్థం చేసుకోవాలి శ్రీరాముడి గొప్పతనాన్ని. ఆ రోజుల్లో ఉన్న రాజ్యాన్ని రామరాజ్యం అన్నారు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి మనకు తెలిసిందల్లా ఎక్కడైనా సరే అద్భుతంగా పరిపాలన ఉంటే ఆ పాలనని రామరాజ్యం అనేవారు. ఎందుకంటే రాముడు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకి ప్రజారంజకంగా ఉండే పరిపాలనని రామరాజ్యం అంటారు. మరి ఎటువంటి కరువు కాటకాలు లేకుండా చక్కగా జరిగింది ఆయన టైంలో. ఇప్పుడు కొత్తగా ఇంకొన్ని రాజ్యాలు వచ్చినాయి. అదేంటి మీ అందరికీ తెలిసిందే, రాజన్న రాజ్యం. వాళ్ళ కాన్సెప్ట్ రామరాజ్యం కాదు, వాళ్ళ కాన్సెప్ట్ రాజన్న రాజ్యం. అంటే ఏంటో మరి, రామరాజ్యం అంటే మనకు త్రేతాయుగం నుంచి తెలుసు. సో రాజన్న రాజ్యం అనే ట్రెండ్ మొన్న మా పార్టీ వాళ్ళే స్టార్ట్ చేశారు. అదేంటంటే ఖజానా ఖాళీ అయిపోవటం, ఖజానాలో ఏమీ లేకపోయినా రాజన్న రాజ్యం అంటే ఎక్కడ దొరికితే అక్కడ, ఎంత వీలైతే అంత, ఆఖరికి ప్రజల ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి, ప్రజల ఆస్తులన్నీ ఎందుకంటున్నానంటే ప్రభుత్వ ఆస్తి అంటే ఏమి ఉండదు నాన్న, అదంతా ప్రజల ఆస్తే. సో ప్రజల ఆస్తిని మళ్ళీ తాకట్టు పెట్టి ఏదో రకంగా అప్పులు తీసుకొచ్చి, సో ఇలా చేసి దాన్ని మరి కొత్తటి పేరు రాజన్న రాజ్యం అని అనుకుంటే తగుదనమ్మా అంట. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజన్న రాజ్యాన్ని ఇప్పుడు తెలంగాణలో కూడా స్థాపించడానికి ఇది ఒక కొత్త కాన్సెప్ట్ తయారైంది. సో రాజన్న రాజ్యం వలన ఇప్పుడు రామరాజ్యం విలువ మరింత, మళ్ళీ ప్రజలు రామరాజ్యాన్ని మర్చిపోయారు. తిరిగి ఈ కొత్త కాన్సెప్ట్ ఆఫ్ రాజన్న రాజ్యంలో, ఈ అప్పుల రాజ్యంలో, ఈ చీప్ లిక్కర్ రాజ్యంలో ఇలా కార్మికులకి ఇసుక దొరక్క పని దొరకని రాజ్యంలో
ఇటువంటి రాజ్యం పేరు, దీనికి కూడా ఒక పేరు పెట్టుకుని మరి ముందుకెళ్తారు, చెప్పచరుచుకుంటారు. ఇది రాజన్న రాజ్యం అంటే అని అంటారని అనుకోవటం, అటువంటి రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్పి మరి ఇంకొకళ్ళు తెలంగాణలో మంచి రాజ్యం స్థాపించండి అమ్మా. రాజన్న రాజ్యం అంటే మీ లెక్క ఏంటి? ఆంధ్రాలో ఉన్నది రాజన్న రాజ్యం అంట. మరి అలాంటిదైతే ఇక్కడ వాళ్ళకి అవసరం లేదు అది. మరి మీరు అదే పెడతానంటున్నారు. సో బెటర్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. అంటే రాజన్న కొడుకు కూతురు వాళ్ళు చేసే రాజ్యం పేరు రాజన్న రాజ్యం అంటే అది వేరు. దెన్ ఇట్స్ టోటలీ డిఫరెంట్. బట్ బికాస్ రాజన్న రాజ్యం అంటే రాజశేఖర రెడ్డి చేసిన రాజ్యం అయితే మీరు మాట్లాడేవన్నీ తప్పులే. ఎంత దరిద్రంగా రాజశేఖర రెడ్డి గారు పరిపాలన ఎప్పుడూ చేయలేదు, ఆయన అద్భుతంగా పరిపాలించాడు. చెప్పాలి అంటే రామరాజ్యానికి దగ్గరలో ఆయన పరిపాలించాడు. ఈవెన్ రావణ ఇస్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, ఈవెన్ రావణ వాజ్ ఎ గ్రేట్ కింగ్. సో రావణ రాజ్యం కన్నా దారుణంగా ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం. ఎనీహౌ బెటర్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. సో ఇక మన రెగ్యులర్ రాజకీయాల్లోకి వచ్చేద్దాం. పోలవరం ఏమైంది? పోలవరం గతంలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రివర్స్ టెండరింగ్ వేస్తాం, పారదర్శకత, జడ్జిలు వేస్తాము, జడ్జిలు చూసేస్తారు, జడ్జిలు చూసి అసలు ముందే టెండర్ డాక్యుమెంట్ జడ్జి చూసేస్తారు, ఏయో చెప్పారు కహానీస్. సరే 700 సేవ్ అయిందని చెప్పి మా రెగ్యులర్గా మా ట్వీట్లు మీటి జాయింట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ అసలు 700 కోట్లు సేవింగ్ అంటే మాటలు అసలు ఎంత తినేశారో అది ఇది అని మొదలెట్టారు. ఇప్పుడు తగుదనమ్మ అంట 1750 కోట్లు అంచనాలు పెరిగినాయట. అది స్వల్పం అట. స్వల్ప అంచనాలు పెరిగితే అనుకూల మీడియా దాని గురించి చాలా ఎక్కువ మాట్లాడిందట. దీన్ని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంకి సవరించిన అంచనాలను కూడా అప్రూవ్ చేశారట. అరే బాబు, నువ్వు 1,00,000 కోట్లు కట్టుకుంటానన్నా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది. వాళ్ళదేం పోయిందేమీ లేదు. వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారు, నేను 20,300 కోట్లు ఇస్తా, ఆ తర్వాత మొత్తం అంతా ఎంత అయితే అంత మీరు కట్టుకోండి అన్నారు. అంతే తప్ప మీరు మీకు కావాల్సిన కాంట్రాక్టులు మీరు పెట్టేసుకుని, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు పెంచేసుకుని, మీ పీటర్లో మీ పాల్స్ వీళ్ళందరినీ ఇంజనీర్ల కింద పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎస్టిమేషన్లు పెంచేసి, ఓకే సరే జనాలు మీ ఓట్లు వేసేది చేసుకోండి, ఫైన్. బట్ దేనికైనా మరి కొంత రెసిస్టెన్స్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం వస్తుంది. బట్ 1750 కోట్లని స్వల్ప పెరుగుదల అని చెప్పి మాట్లాడుకుంటాం. ప్రతిరోజు పేపర్లో ఏదైనా టెండర్లో ఒక 2 కోట్లు 4 కోట్లు రివర్స్ టెండరింగ్లో సేవ్ అయిందని చెప్పి దాన్ని బూస్ట్ చేసుకుంటాం. మరి ఇవన్నీ కూడా మరి కాస్త ఎబ్బెట్టుగా ఉంటాయి. పోలవరం ఆ కాంట్రాక్ట్ని మార్చకుండా ఉండుంటే మరి అదే వాల్యూలో మొత్తం కట్టాలి అన్న కాంప్రహెన్సివ్ కాంట్రాక్ట్ అది కంప్లీట్ కూడా అయిపోయేది ప్రాజెక్టు. మరి ఈరోజు సంవత్సరం లేటు కనీసం. ఇంకెంత లేట్ అవుతుందో తెలియదు. మీరేమో ఎస్టిమేషన్లు పెంచుకుంటూ పోతున్నారు. బట్ ఇక్కడ జరిగేది ఒకటి ఉంటుంది. ఎస్టిమేషన్లు పెంచుకుని ప్రజలందరికీ తెలియవలసింది ఏంటంటే, ఖజానాలో సొమ్ములు ఉన్నా లేకపోయినా, స్టాట్యూటరీ పేమెంట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కావాల్సిన కాంట్రాక్టర్లకు మటుకు పేమెంట్లు ఇచ్చేస్తారు. ఎందుకు ఇస్తారో మీకు తెలుసు, అందరికీ తెలుసు. సో అలా ఈ పెంచిన ఎస్టిమేట్లు బిల్స్ మటుకు క్లియర్ అవుతాయి. ఆ పోలవరం ఆ పైనుంచి వచ్చే రావు వాళ్ళెవరో, వీళ్ళు మటుకు చక్కగా వీళ్ళు పెంచిన ఎస్టిమేషన్లకి పేమెంట్లు ఇచ్చుకుంటూ ఉంటారు. పాపం చిన్న కాంట్రాక్టులు చేసిన వాళ్ళకి ఇంకా ఇవ్వాలా, డీల్కి మటుకు ఇచ్చేస్తారు. చిన్న 10 లక్షలు వర్క్ చేసిన వాడి మీద విజిలెన్స్ ఎంక్వైరీ. ఇక్కడైతే మనమే పిలిచి కూర్చోబెట్టి ఇంకెంత పెంచుదాం అని ఇస్తున్నట్టుగా ఉంది.
అయితే 1750 కోట్లు. అసలు ఎంత ప్రాజెక్ట్ కాస్ట్ అంత? ఆ ప్రాజెక్ట్ కాస్ట్కి సివిల్ వర్క్స్లో 1750 కోట్లు ఎక్స్ట్రా. సైలెంట్ చెప్తాడు, వాళ్ళు జల సంఘం వాళ్ళు చేయమన్నారని చెప్తారా? ఎవరి చెవిలో పూలు పెడతారండి? సరే, పీపుల్ ఆర్ వాచింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. మన ఇష్టం వచ్చినట్టు మనం ఎంతైనా పెంచేసుకుంటే మరి ప్రతిఘటన ఉంటుంది. అది వార్తగా రాస్తే ఆ వార్తను కూడా మరి మీరు దాన్ని రివర్స్లో దాన్ని కూడా ఒక కులానికి అంటగట్టి, కుల మీడియాకి అంటగట్టి ఈ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం గతంలో సక్సెస్ అయ్యాం. బట్ ఆల్వేస్ వీ మే నాట్ బీ ఏబుల్ టు సక్సీడ్. సో కొంచెం స్ట్రాటజీ మార్చండి కాస్త. మరి ప్రజా అవసరాల మీద ఎక్కువ ఫోకస్ చేసి సొంత లాభము కొంత మానుకో అన్న నానుడిని గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఎగ్జామ్స్, కరోనా ఎప్పుడు కూడా మనం ఊహించినంత రేంజ్లో వచ్చింది. అఫీషియల్గానే సుమారు 10,000 కేసులు అని చెప్పి మీ ప్రభుత్వం వాళ్ళే చెప్పారు. మరి శవాలు మరి చాలా చోట్ల శవాలు గొట్లుగా తగలబెడుతున్న ఇన్సిడెంట్స్ చూస్తే మరి ఆ శవాల లెక్కలకి మీరు చెప్పే 38, 36 లెక్కలకి పొంతన ఉండలేదు. ఒక జిల్లాలోనే మ్యాచ్ అవట్ల మీరు చెప్పే నెంబర్లో. సో బట్ ఓకే, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకూడదు కాబట్టి తప్పుడు లెక్కలు చెప్పండి, తప్పులేదు. కానీ ఆ తప్పుడు లెక్కలనే మీరు సరైన లెక్కలు అనుకుని ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, కరోనా దేశం అంతా ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు. సిబిఎస్ఈ ఎప్పుడూ లేనిది సిబిఎస్ఈ కూడా అలా 10th ఎగ్జామ్స్ని కూడా క్యాన్సిల్ చేశారు. సో దే ఆర్ పాస్డ్. ఏమైంది ఇప్పుడు నీకు? మీరు చాలా విద్యాధికులు, మీరు అసలు విద్యా వ్యవస్థ అంటే మీకు విపరీతమైన గౌరవం. విద్యార్థులంటే పరీక్ష రాయవలసిందే. కష్టపడి పరీక్ష రాయకుండా ఎవరో పాస్ అయితే మీ మనసు ఒప్పుకోదు. మీరు ఒక సంఘ సంస్కర్త అని మీ ఫీలింగా ఏంటి? కరోనా ఎంత విలయ తాండవం చేస్తామంటే, వీధిన మరణ మృదంగం వాయిస్తూ ఉంటే కరోనా ఎక్కదా మీకు? ముఖ్యమంత్రి గారు ఎక్కదా? రేపొద్దున్న ఈ 16 సంవత్సరాల పిల్లలు 10th క్లాస్ అంటే 16 లోపు ఉంటారు. మరి ఇంటర్మీడియట్ అంటే సెకండ్ ఇయర్ అంటే 18 లోపు ఉంటారు. ఈ సెకండ్ వేవ్లో బహుశా మీకు తెలుసో లేదో, మీరు ఎంతసేపు మీ కాంట్రాక్టర్లు, మీ లెక్కలో, మీ గోల ఆటల్లో ఉన్నట్టున్నారు. ఈ సెకండ్ వేవ్లో చిన్నపిల్లలు ఎక్కువ మంది, అంటే మిడ్ ఏజ్ అండ్ బిలో మిడిల్ ఏజ్, వీళ్ళందరూ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా మరి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. మరో పక్కన వ్యాక్సినేషన్ ప్రోగ్రాము మరి ఇంటర్మీడియట్ లెవెల్ స్టూడెంట్స్కి కూడా ఇవ్వాలి అని ఆ స్కీము ప్రారంభిస్తూ ఉంటే నీకు పరీక్షలు ఎందుకా? పరీక్షలు పెడతావు. ఇప్పుడు రేపు ఎగ్జామ్ రాసిన వ్యక్తి ఇంటికి వచ్చిన తర్వాత, అంటే అక్కడ సామూహికంగా రాయాలి, ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీకి కాంటాక్ట్ అయితే ఆ కుటుంబంలో ఎవరైనా మరణిస్తే నీకేంటయ్యా బాబు, నీకేముంది, వాళ్ళు ఆస్తుంది, మీ తండ్రులు సంపాదించారు, నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు, బాగానే ఉంది. మరి ఒక కుటుంబంలో ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రోడు, ఆ పిల్లోడు పెద్ద అయ్యి ఆదుకోవాలి. ఆడి కరోనా వచ్చి రేపు పోయాడు అనుకోండి, లేదు అతని ద్వారా సంక్రమించి వాళ్ళ తల్లిదండ్రులు పోయారనుకోండి, అంటే తెలిసి నువ్వు ఎందుకు తప్పు చేయాలంటున్నా? పోనీ నువ్వేమన్నా సంఘ సంస్కార దేశాల
అసలు ఏంటి? దేశం అంతా ఒక దారి, ఊరంతా ఒక దారి, ఉలుపు చెట్టుతో ఒక దారి అని ఒక సామెత ఉంది తెలుగులో. అలా ఉంది మీ బిహేవియర్ ముఖ్యమంత్రి గారు. నలుగురు తీసుకునే డెసిషన్ నేను తీసుకోకూడదు, అప్పుడే మా ప్రజా సంబంధాల అధికారి అసలు ఈయన గిన్నీస్ బుక్లో పెట్టాలి, లేదంటే ఈయనకి నోబెల్ ప్రైజ్ ఫర్ ఇంకేదో అన్నీ ఇచ్చేస్తారు. మీకు నోబెల్ ప్రైజ్ ఇస్తారు, మన తిరుపతిలో ఎలక్షన్ జరిగిన దానికి నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్కి కూడా రికమెండ్ చేయమని చెప్పి ప్రజా సంబంధాల అధికారి వాళ్ళకి స్వీడన్ గవర్నమెంట్కి రాసినా కూడా సిగ్గు లేకుండా రాయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇది ఇఫ్ ఎనీ డెత్స్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్స్, ఆర్ యూ గోయింగ్ టు టేకప్ ద రెస్పాన్సిబిలిటీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఐ వాంట్ యూ టు కమ్ అప్ విత్ ఎ స్టేట్మెంట్. నీకు 151 సీట్లు వచ్చినాయి కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేనేం చేసినా సరే ఆఖరికి ప్రజలను నేను చంపి హక్కు కూడా నాకుందే అని నువ్వు అనుకుంటున్నావా? ప్లీజ్ గివ్ మీ ద ఆన్సర్. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఆర్ ఎనీ డెత్స్ బికాస్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్స్, are you going to take up the responsibility, Mr. YSJM Reddy? You please answer this to the public. You please answer this to the students. You please answer this to the parents of the students. చిత్తశుద్ధి లేకుండా ఎవడు ఎలా చేస్తే నాకేంటి, నేనేదో దేశంలో అందరూ పరిష్కారం చేశారు, ఒక్క జగన్మోహన్ రెడ్డి పరీక్ష పెట్టాడంటే అడు గొప్పరా అనిపించుకోవాలన్నా? అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. నోబడీ ఈజ్ గోయింగ్ టు టాలరేట్. ఆ తల్లిదండ్రులు శాపాలు పెడుతున్నారు. నాకు నిన్న నేను ఎక్కువ ఫోన్ కాల్స్ కూడా అటెండ్ అవ్వాలా, పదే చేస్తున్న ఫోన్ కాల్స్ ఒక 3-4 అటెండ్ అయితే వాళ్ళు చెప్పింది ఇదే. అయ్యా ఈ పరీక్షలు ఏంటి, గొడవ ఏంటి, ముఖ్యమంత్రి గారికి ఏమన్నా మరి ఏదన్నా అంటే అర్థమై ఉంటుంది, ఎందుకంటే నేను మాట్లాడకూడదు, ఆ డౌట్ వచ్చింది. సో అదే డౌట్ అందరికీ వస్తుంది. దేశంలో అన్ని రాష్ట్రాలు, ఆఖరికి పక్కనే ఉన్న తెలంగాణలో ఉన్న కేసీఆర్ గారు ఎంతోమందితో చర్చించి నేటి బాలలే రేపటి పౌరులు, వాళ్ళని ఇలాగ ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఈ రకంగా చేస్తే మీరేమో తగుదనమ్మా అంట, నేను పట్టిన కుందేలు 3 కాళ్ళు అంతే, నేను పరీక్షలు పెడతాను. అట్లీస్ట్ బెటర్ లేట్ దెన్ నెవర్. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ప్లీజ్ రీకన్సిడర్ యువర్ థాట్స్ ఆన్ గోయింగ్ అహెడ్ విత్ ద ఎగ్జామ్స్. లేదంటే ప్రజల్లో, విద్యార్థుల తల్లిదండ్రుల్లో చాలా 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 చెడ్డ పేరు వస్తుంది. మీకు ఒక అలవాటు ఉంది కదా, ఏది కావాలంటే అది ర్యాంక్ చేసుకుంటారు బలవంతంగా. పోనీ ఇక్కడ ట్రై చేసి చూడండి. పరీక్షలు పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు అడుగుతున్నారు అని ఒక 96% మీకు అలవాటు రాయించుకుంటాం బలవంతంగా. ఇప్పుడు ట్రై చేసి చూడండి, బలవంతంగా రాయించుకోగలరేమో. ఎంతమంది నీకు సంతకాలు పెడతారో చూస్తాను. అట్లీస్ట్ try to get those signatures and go by the majority of the people's view and then only proceed. But I once again request you not to play with the lives of the future of the state. దయచేసి ఆ తప్పుడు నిర్ణయాన్ని, ఆ మూర్ఖపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు. ఇక ఇంకొక అంశం, సంస్కారానికి సంబంధించిన అంశం. ఈ విషయంలో ఆఖరికి ముఖ్యమంత్రి గారికి ఉన్న కనీస సంస్కారం కూడా లేకుండా మరి మా పార్టీకి జాతీయ కార్యదర్శి అయిన విజయసాయి రెడ్డి, మరి మామూలుగా విద్య లేనివాడు ఎంత పశువు అంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మా క్యాబినెట్లో. బట్ విద్య ఉన్నవాడు ఇతను, చార్టెడ్ అకౌంటెంట్ చదువుకున్నాడు. అంత సంస్కారహీనంగా మరి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి కేంద్రంలో
మరి తనదైన శైలిలో మరి కొందరు ప్రధానమంత్రుల నియామకంలో కూడా ప్రముఖ పాత్ర వహించిన చంద్రబాబు నాయుడు గారిని, సరే నీకు ఇష్టం లేకపోతే మూసు కూర్చో, ఇష్టం ఉంటే మంచి మాట మాట్లాడు పుట్టినరోజు నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా పెద్ద లవ్ ఉందా? ఏదో ఆయన బాగానే విష్ చేశాడుగా, నీకులాగా చెత్త మాట్లాడలేదు కదా సాయిరెడ్డి. ఏంటి రేపో మాపో ఎత్తేసి పార్టీ ఏదో చేసుకోలే పండగ, అచ్చెన్నాయుడు ఏదో అన్నాడు కదా, ఇదిరా నువ్వు పెట్టేది ట్వీట్, తప్పు కదా. సంస్కారం ఉండాలి. ఈ శ్రీరామనవమి రోజు ఒక ఇన్సిడెంట్ చెప్తాను సాయిరెడ్డి. రామరావణ యుద్ధం అయిన తర్వాత మరి వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకున్నారు. మరి ప్రత్యర్థులు, ఓకే చంద్రబాబు నాయుడు గారు మేబీ యువర్ అపోనెంట్, బట్ ఈజ్ నాట్ యువర్ ఎనిమీ. సో అక్కడ రాముడు లక్ష్మణుణ్ణి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న రావణ బ్రహ్మ దగ్గరికి, లక్ష్మణ, రావణుని మించిన జ్ఞాని ఈ భూప్రపంచం మీద ఎవరో లేడు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని నువ్వు వెళ్ళి ఆయన తల దగ్గర కాదు, ఆయన కాళ్ళ దగ్గర నుంచుని వినమ్రుడై ఆయన దగ్గర ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోమని చెప్పి రావణ బ్రహ్మ దగ్గరికి పంపిస్తాడు రాముడు లక్ష్మణుడిని. సో ప్రత్యర్థినైనా సరే గౌరవించటం అది లక్షణం. ఆ లక్షణం మరి నీకెందుకు లేదు అంటే, ఇవన్నీ రామాయణం ఇలాంటి చిన్నప్పటి నుంచి చదువుకుని ఉంటే మరి వచ్చిండి ఏమో, మరి మీరంతా మరి మీరు కూడా మరి బైబిలే చదువుకున్నారేమో మాకు తెలియదు. బట్ నిన్న మీరు చేసిన ఆ దరిద్రపు ట్వీట్ వలన మన పార్టీ పరువు గంగలో కలిసిపోయింది. పార్టీ పరువు, సరే నీకు వ్యక్తిగతంగా పెద్ద ఇమేజ్ ఏమి లేదు, సో అందుకని పెద్ద ఇబ్బంది లేదు, మీకు పెద్దగా కలిసి వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ మరి పార్టీకంటూ మరి ఇమేజ్ ఉంది కదా, మరి కొంత మరి పార్టీ జాతీయ కార్యదర్శి మీరు, మళ్ళీ రాజ్యసభ సభ్యులు అంటే ఎల్డర్స్ పెద్దల సభలో సభ్యులు, మరి పెద్దల సభలో ఫ్లోర్ లీడర్ కూడా మీరే, మా అందరికీ కూడా పార్లమెంట్లో నాయకుడు మీరే. ఎంత అసహ్యంగా ఉంటుంది. ఎంతోమంది అడిగారు, ఇదేంట్రా నీ పార్లమెంటరీ పార్టీ లీడర్ అడిగి అసలు బుద్ధి ఉందో బుద్ధి లేదురా, అలా మాట్లాడేంటి, ఇష్టం లేకపోతే మూసు కూర్చోవాలి, కానీ అలా కామెంట్లు ఏంటి, ఇదే సంస్కారం అంట. నేను ముఖ్యమంత్రికి ఇచ్చాడుగా, నేను ఇచ్చాగా, చంద్రబాబు నాయుడు గారిని విష్ చేశాను కదా. తప్పు సాయిరెడ్డి గారు, దయచేసి ఈ సంకుచిత స్వభావాన్ని, మరి ఇలాగా చెత్త మాట్లాడితే మీ ముఖ్యమంత్రి గారు మీకు ఏదో పెద్ద గండపెండారం దొరుకుతాడని చెప్పి అనుకుంటున్నారేమో, బట్ అదంతా నడిచే వ్యవహారం కాదు. సో దయచేసి వెన్ యూ రెస్పెక్ట్ అదర్స్, సొసైటీ విల్ రెస్పెక్ట్ యూ. నోరుంది ట్వీట్ ఉంది కదా అని చెప్పి నీ నోటికి వచ్చిన చెత్తంతా రాస్తే సభ్య సమాజం చూస్తూ చూస్తూ ఊరుకోదు. నీ దిక్కుమాలిన ట్వీట్లని, నీ దిక్కుమాలిన సోషల్ మీడియా పోస్టుల్లో వేసుకోవాలి తప్ప సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరో లైక్ చేయరు. నువ్వు చేస్తున్న ఈ దిక్కుమాలిన దౌర్భాగ్యపు దగుల్బాజీ ట్వీట్ల వలన న్యూట్రల్ ఓటింగ్ ఏదైతే ఒక 15% ఉంటుందో ఆ న్యూట్రల్ ఓటింగ్ అంతా గతంలో మన పార్టీకి వచ్చింది. మీ వికృత చేష్టల వలన, మీ వికృత చర్యల వలన మరి ఎవరైతే మరి లేచిపోతుందని నువ్వు విష్ చేసావో అక్కడికే ఆ 15% వెళ్ళిపోయే అవకాశం నీ వలన కలుగుతుందేమో ఆలోచించుకో. మరి ఇతని ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే
ముఖ్యమంత్రి గారు. సరే మీరే మాట్లాడించి మీరు చెప్పినట్టు అతను చేసుంటే ఓకే, మీరు చూసుకోండి. బట్ మీకు తెలియకుండా ఇతను ఇలాంటి పిచ్చి పిచ్చి ట్వీట్లు ఇచ్చి పార్టీ పరువు గంగలో కలిపేస్తున్నాడని మీరు భావిస్తే కనుక కనీసం కొంచెం సంస్కారం ఉన్నవాడిని ఎవరినన్నా, బాగా ఎక్కువ సంస్కారం ఉన్నవాళ్ళు పెద్దగా దొరకపోవచ్చు కూడా మీకు పార్టీలో, బట్ అట్లీస్ట్ ఇతని కన్నా కాస్త బెటర్ సంస్కారం ఉన్నవాళ్ళు అయితే పెద్దలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఉన్నారు, అలా మంచి మంచి వాళ్ళు ఉన్నారు పార్టీలో. అలాంటి వాళ్ళని ఎవరినన్నా జాతీయ కార్యదర్శి చేయండి. రెడ్డి కాకపోయినా పర్వాలేదు, బట్ ఇలాంటి చెత్త మాట్లాడరు. సో అంచేత మరి సూచనని పాటించగలిగితే పాటించండి ముఖ్యమంత్రి గారు. తర్వాత తిరుపతి ఎలక్షన్ గురించి మరి శ్రీమతి రత్నప్రభ గారు, సరే మీకు కూడా తెలుసు రత్నప్రభ గారు, బికాస్ వీ వర్ సెవరల్ టైమ్స్ యూ వుడ్ హావ్ మెట్ ఇన్ ద కోర్ట్ ఆల్సో ఎర్లియర్. సో తర్వాత ఐ థింక్ షీ గాట్ సమ్ ఎగ్జంప్షన్. సో షీ ఈస్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ హర్ కెరీర్. కర్ణాటకలో ఆవిడకి ఎనలేని గౌరవం ఉంది, ఎందుకంటే నాకు కొంతమంది ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ కూడా తెలుసు కాబట్టి. దే ఆల్ యూస్ టు టాక్ సో హై అబౌట్ రత్నప్రభ. మరి ఆవిడ మరి బీజేపీ పార్టీలో ఉండి ఇప్పుడు ఈరోజు మరి కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. నిన్న ఈ ఎలక్షన్ రిజల్ట్ని ఆపాలి, ఈ రీపోల్ జరపాలి. నేను అదే డిమాండ్ చేశాను, తప్పు ఎవరు చేసినా వాళ్ళని శిక్షించాలని. మరి మనం కూడా, ఎందుకంటే పెద్దిరెడ్డి గారు కూడా అన్నారు అక్కడేమి తెలుగుదేశం వాళ్ళు చాలా అన్యాయం చేశారని. సో కాబట్టి రత్నప్రభ గారు మన ప్రభుత్వం మీద కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. మన పార్టీ కూడా ఎలక్షన్ని రద్దు చేయాలని అడిగి తెలుగుదేశం మీద కంప్లైంట్ ఇవ్వండి, తప్పేముంది. బహుశా తెలుగుదేశం వాళ్ళు కూడా మరి మన మీద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు కూడా వెళ్తారేమో. సో మొత్తం అన్ని పార్టీలు యునానిమస్గా అడిగితే ఆ ఎలక్షన్ రద్దు అవుతుంది. ఆ రద్దు అయిన తర్వాత ఒక నెలకో 2 నెలలకో కరోనా తగ్గిన తర్వాత నిష్పక్షపాతంగా జరిపించండి ఎలక్షను. అదర్వైజ్ ఏమవుతుందంటే అసలు ప్రజలకి ప్రజాస్వామ్యం మీద, ఈ ఎన్నికల వ్యవస్థ మీద, ఈ ఓటింగ్ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం పోతుంది. ఆ నమ్మకం పోయిన తర్వాత ఇంకా మనకి ఇంకెంతన్నా ఒకటి. ఆ నమ్మకాన్ని పోగొట్టకుండా ఉండాలి అంటే మరి రత్నప్రభ గారికి న్యాయస్థానంలో న్యాయం జరగాలని, మరి విచ్చలవిడిగా జరిగిన ఆ దొంగ ఓట్ల ప్రహసనం, ఆ దొంగ ఓటర్ ఐడీలు ఎవరు ప్రింట్ చేశారో కనీసం మరి రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి అప్పచెప్పిందా? ఎవడో దొంగ కార్డులు ప్రింట్ చేశారు అని. మరి ఏదో మరి భాస్కర్ రెడ్డి గారు, చెవిరెడ్డి గారు, మరి ఆయన వాయిస్ అవునో కాదో రికార్డ్ టెస్టింగ్కి పంపండి. ఏంటి ఉంటుంది కదా ఫోరెన్సిక్ టెస్టింగ్కి పంపండి. పంపి అది ఆయన వాయిసే అయితే చర్యలు తీసుకోండి. మన వల్ల అయినా సరే తప్పు జరిగినప్పుడు చర్యలు తీసుకోవాలి. నిజంగా అది ఆయన వాయిసే అయితే, లేదు ఆయన వాయిస్ ఎవడో మిమిక్రీ చేసి వదిలేడు అనుకోండి, ఆ మిమిక్రీ చేసి వదిలిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. సైలెంట్గా ఉంటే అనుమానం వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ఫ్యూ సజెషన్స్, నేను మీకు ఇచ్చే ఫ్యూ సజెషన్స్ ముఖ్యమంత్రి గారు. ఇక ఈరోజు ఆఖరి అంశం, రేపు సిబిఐ కోర్టులో నేను మొన్న నెంబర్ అయింది, అది అడ్మిసిబిలిటీ మీద, ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ మీద రేపు జరుగుతుంది. మా సీనియర్ కౌన్సిల్ గారు అంటే నిన్నటి వరకు ఫిజికల్, నిన్న మరి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఇదంతా వర్చువల్ అని. సో సిబిఐ కోర్టు కూడా వర్చువల్లే రేపటి నుంచి. సో రేపు చూద్దాం మరి ఎన్ని గంటలకు వస్తుందో, అరౌండ్ 12 ఆ టైంకి 12-12:30కి రావచ్చు. సో రేపు హీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే మనం మామూలుగా
12 గంటలకు అనుకుంటే అప్పటికి అవ్వదు కాబట్టి ఎప్పుడు ఆ కోర్ట్ హీరింగ్ కంప్లీట్ అయితే అప్పుడు అక్కడ ఏమి జరిగింది అన్న దాని మీద మనం మన డిస్కషన్లో చర్చిద్దాం. సో రేపు కోర్టు ప్రొసీడింగ్స్ అయ్యే వరకు సెలవు. ఇక ఈరోజు చిన్న మంచి మాట ఇందాక చెప్పిందే, మా సాయి రెడ్డికి చెప్పిందే, రావణ బ్రహ్మ గురించి శ్రీరాముడు చెప్పిందే, చాణక్యుడు చెప్పింది కూడా అదే. ఏమిటంటే శత్రువు నుండైనా సుగుణం నేర్చుకోవాలి, లేదా శత్రువులో సుగుణాన్ని మెచ్చుకోవాలి. అంతేగాని నువ్వు లేకిగా ట్విట్టర్ ఉంది కదా అని చెప్పి, ఎవడో రాసేవాడు ఉన్నాడు కదా అని చెప్పి నోటుకొచ్చింది రాసేస్తే అది చాలా అసహ్యంగా ఉంటుంది. ఫాలో చాణక్య నీతి, శత్రోరపి సుగుణో గ్రాహ్య. అంటే శత్రువు నుండైనా మంచిని నేర్చుకో. గ్రాహ్యం అంటే యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద గుడ్నెస్ ఈవెన్ ఫ్రమ్ యువర్ ఎనిమీ ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇస్ ఎనీ గుడ్నెస్. సో అంతే తప్ప ఎలాగా పిచ్చి పిచ్చిగా కామెంట్లు చేయొద్దని. ఎందుకంటే నిన్న సోషల్ మీడియా అంతా మిమ్మల్ని చాలా దరిద్రంగా అమ్మనా బూతులతో వినటానికే భయం వేసే రేంజ్లో తిట్టడం జరిగింది. అరే ఇంత గొప్ప పార్టీ, ఈ పార్టీకి జాతీయ కార్యదర్శి నెంబర్ 2 ఇన్ ది పార్టీని ఇంత అసహ్యంగా, ఇంత దారుణంగా ఇన్ని బూతులు తిడతామంటే నిజంగా చాలా కష్టం అనిపించింది, మనసుకు చాలా బాధ అనిపించింది. అంచేత ఈ చాణక్య నీతి స్పెసిఫిక్గా మా జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి గారికి అంకితం. మరొక్కసారి విజయసాయిరెడ్డి గారి కోసం వినిపిస్తున్నా. శత్రువు నుండైనా సుగుణం నేర్చుకోవాలి, లేదా శత్రువులో సుగుణాన్ని మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ.